నమస్కారం. మెలానోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా అంతర్జాతీయ పొగాకు రైతు దినోత్సవం. విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేత. మండలంలోని శివాపురం గ్రామంలో వినుకొండ బర్లీ ఫార్మర్స్ అసోసియేషన్ వారు అంతర్జాతీయ పొగాకు రైతు దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ముసిరిక శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సుస్థిర పొగాకు ఉత్పత్తి కోసం రైతులకు మంచి జీవన ఆదాయం వచ్చేలాగా ప్రణాళికలు రూపొందించడమే ఈ సంవత్సర ధ్యేయమన్నారు. గత 50 సంవత్సరాలుగా వినుకొండ నియోజకవర్గంలోని రైతు కూలీలు పొగాకు పంటపై ఆధారపడి బాగుపడ్డారన్నారు. ఈ పంటపై ఆధారపడి ఉన్న రైతులకు మేలు చేసే విధంగా మంచి గిట్టుబాటు ధరలు రావాలని వారు ఆకాంక్షించారు. అదేవిధంగా అంతర్జాతీయంగా రవాణా అవుతున్న అక్రమ సిగరెట్లను ప్రభుత్వం అరికట్టాలని వారు కోరారు. వినియోగదారునికి మంచి నాణ్యత గల పొగాకును అందించడమే అందరి బాధ్యత అని తెలియజేశారు. అనంతరం గ్రామంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ర్యాలీ నిర్వహించారు. రచయిత, కవిరత్న, నంది అవార్డు గ్రహీత, జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు, జాషువా సమాఖ్య వేదిక గౌరవ అధ్యక్షుడు కమలారాంకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ అవార్డు 2025ను అందజేసినట్లు డాక్టర్ చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు తెలిపారు. సమాజ సేవకులకు ఆర్గనైజింగ్ సేవా కమిటీ డాక్టర్ చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ జాతీయ స్వచ్ఛంద సంస్థ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో జాతీయ అవార్డు 2025 అందజేయడం జరిగిందని వారు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు అందజేసినందుకు డాక్టర్ చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ వారికి కమలారాం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రముఖులు, కవులు, వారి మిత్ర బృందం కమలారాంను అభినందించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం విశేషమైన సేవలు అందిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారు అభినందనీయులని బొల్లాపల్లిలోని బండ్లమోటు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో విశ్రాంత ఉపాధ్యాయులు నాగేంద్రుడు మాస్టర్ సహకారంతో విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేయడం జరిగింది. స్పోర్ట్స్ మెటీరియల్ అందజేసిన అనంతరం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, మేము అందించే మెటీరియల్ సక్రమంగా వినియోగించుకొని క్రీడల్లో ప్రావీణ్యం సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని క్లబ్ అధ్యక్షులు ఏరువు వెంకట నారాయణ ఈ సందర్భంగా తెలియజేశారు. పట్నంలోని శ్రీనివాస నగర్లో వేంచేసి ఉన్న శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవా సమితి ట్రస్ట్ 30వ తేదీన జరగవలసిన స్వామివారి పుష్పయాగము తుఫాను కారణంగా వాయిదా వేయడం జరిగిందని ఆలయ అధ్యక్షుడు రెడ్డి బంగారయ్య తెలియజేశారు. తదుపరి కార్యక్రమం కమిటీ వారు నిర్ణయించి సమాచారం తెలియజేస్తామని ఈ సందర్భంగా భక్తులకు ప్రకటన ద్వారా తెలియజేశారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేటు వైద్యశాలలో వైద్యం పొందిన పేద ప్రజల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ బిల్లులను చెల్లించినందున గత 14 రోజులుగా ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యం ప్రజలకు వైద్య సేవలను నిలుపుదల చేసిందని, రాష్ట్రంలో పేద ప్రజలు సరి అయిన వైద్యం అందక వేలకు వేలు డబ్బులు కట్టి వైద్యం చేయించుకొనలేక అల్లాడిపోతున్నారని, రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా అనుసంధానమైన హాస్పిటల్స్కు 3,000 కోట్లకు పైగా డబ్బులు చెల్లించాల్సిన ప్రభుత్వం కొంతమేరకైనా చెల్లించి వైద్య సేవలు వెంటనే కొనసాగేలా ప్రయత్నాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనారోగ్యంతో హాస్పిటల్స్కు వెళ్లిన వాళ్లకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించలేమని హాస్పిటల్ యాజమాన్యం రోగులకు తెలియజేస్తున్నందున సామాన్య ప్రజలు సరైన వైద్యం చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులకు లోనై ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని, గుండె జబ్బులు, నరాల జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అల్లాడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కు బకాయిలు చెల్లించి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు వైద్య సేవలు తక్షణమే పునరుద్ధరించుటకు తగు చర్యలు చేపట్టవలసిందిగా ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు. ఇంతటితో వెళ్లాని సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానిస్లో కలుసుకుందాం. నమస్కారం.